హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చాలామంది రాష్ట్రపతి పాలన వస్తుందేమో అంటూ ఉన్నారు. అసలు రాష్ట్రపతి పాలన రావడానికి గల పాయింట్స్ ఏముంటాయి, ఎటువంటి క్రైటీరియాలో, ఎటువంటి సిచ్యువేషన్స్లో రాష్ట్రపతి పాలన అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దీనికి దగ్గరగా ఉన్నాయనేది వాస్తవ రూపంగా చెప్తూ ఉన్నారు. ఎంతో నాగార్జున రెడ్డి సార్ ఉన్నారు. సార్, ఎంతవరకు ఇది సాధ్యమంటారు? రాష్ట్రపతి పాలన వస్తే ఎలా ఉంటుంది? అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏకంగా నువ్వు రాష్ట్రపతి పాలన దగ్గరికి వెళ్ళిపోవడానికి దారి తీసిన కారణాలు ఏంటి? నాకు తెలిసినంత మటుకు నీకు ఒకటే పాయింట్ కనపడింది అనుకుంటాను. లడ్డు ఒకటి అంటారా? లడ్డు ఒకటి, లేకపోతేనేమో అంబటి రాంబాబు అరెస్ట్ చేయడం ఒకటి, శాంతి భద్రత, ఈ తప్ప నీకు ఇంకేం పాయింట్లు అలాగే నాకు తెలీదు. హామీలు చాలా ఇచ్చారు, అవి కూడా నెరవేర్చలేకపోయారు కదా. మళ్ళీ ఎన్ని చూసుకుంటే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేనంటే లడ్డు. రాష్ట్రపతి పాలన అనేటువంటిది నువ్వు నేను అడిగినంత మాత్రాన, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రాన పెట్టరు. రాష్ట్రపతి పాలన కనుక పెట్టాలంటే దానికి సాలిడ్ ఎవిడెన్సెస్ ఉండాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు భావించాలి. క్యాబినెట్లో పెట్టాలి, అప్రూవ్ చేయాలి. రాష్ట్రపతి గారు అప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు. కానీ అంత మాత్రాన ఏదో నువ్వు అన్నంత మాత్రాన రాష్ట్రపతి పాలన పెట్టరు. అన్నంత మాత్రాన రాష్ట్రపతి పాలన పెట్టరు. నువ్వు బలవడిగా నువ్వు ఇలా కర్రలు అడ్లు పట్టుకుని రోడ్డు మీద నిలబడి శాంతి భద్రతలు విఘాతం కల్పించేలా చేసినా ఉండదు అంటారు. అయితే మటుకు పెట్టాలా లేదా అనేది నువ్వెవడు పోయా చెప్పడానికి, నువ్వెవడు అడగడానికి? మరి అర్బన్ ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19 ప్రకారము నీ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి నువ్వు చేయొచ్చు. ఓకే. ఆర్టికల్ 21 ప్రకారము రైట్ ఆఫ్ ఫ్రీడమ్, రైట్ ఆఫ్ ప్రైవసీ ఉంది కాబట్టి నువ్వు అడగచ్చు, తప్పలేదు. డెమోక్రటిక్ సెటప్లో కదా ఉన్నాం మనం. కానీ అంత అడ్డగోలుగా పెట్టరు, ఎట్లా పడితే అట్లా పెట్టరు. దానికి ఒక పెద్ద ప్రొసీజరు, సంగతి సమాచారం ఉంటుంది. అది కానీ నువ్వు ఏకంగా రాష్ట్రపతి పాలన దగ్గరికే వెళ్ళిపోయావు నువ్వు. ఓకే, సరే, నువ్వు నేను డిస్కస్ చేసుకుంటాము తర్వాత ఏంటి అనే సంగతి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్పుకుందాం మనం. కానీ అంత అడ్డగోలుగా పెట్టరు. కానీ అనవసరంగా నువ్వు ఇట్లాంటి టాపిక్స్ కనుక తీసుకొచ్చావు అనేసి అంటే దేశద్రోహి, అర్బన్ నక్సలైట్ అని నీ మీద ఏదో ఒకటి అవ్వండి, ప్రజలకు మంచి జరుగుతుంది కదా. సరే, నువ్వు ఏకంగా ఈ కర్రలు చూపిస్తున్నావు కాబట్టి నీకేదో పాయింట్ దొరికినట్టుంది, అడిగినట్టున్నావు. బట్ ఎనీహౌ, ఇప్పుడు రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో పెట్టాలి అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాలిగా. అంత అడ్డగోలుగా పెట్టరు. గతంలో పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐ థింక్ నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఇంచుమించుగా 10-11 సార్లు ఉత్తరప్రదేశ్లోనే రాష్ట్రపతి పాలన పెట్టారు. 10-11 సార్లు? నేను కొన్ని లిస్టులు రాసుకున్నాను. వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టారు. ఈ రాష్ట్రపతి పాలన ఎటువంటి సందర్భంలో పెట్టాలని అనేది భారత రాజ్యాంగంలో కూడా చెప్పారు. ఓకే. దీనికి ప్రామాణికమైనటువంటి ఒక పెద్ద జడ్జిమెంట్ ఏది అనేసి అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఓకే. ఆయన పాపం పదవిలో నుంచి దించేసి రాష్ట్రపతి పాలన పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఐ థింక్ 11 మంది జడ్జెస్, 13 మంది జడ్జెస్, 7 జడ్జెస్ అని అనుకుంటాను, కలిసి సంయుక్తంగా జడ్జిమెంట్. జనరల్ ఏంటంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసెస్లో 5 కానీ 7 కానీ 9 మంది కానీ ఉంటారు. మ్యాక్సిమం 13 మందితోటి ఒకదానికి కాన్స్టిట్యూట్ చేసి కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేటువంటిది ప్రామాణికం అనమాట. అలాంటి పరిస్థితులు కనుక అయితే అప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు. కానీ మరి ఉత్తరప్రదేశ్లోనూ వేరే చోట్ల కూడా పెట్టారు కదా, రకరకాల కారణాల మూలంగా రాష్ట్రపతి పాలన పెట్టారు. అవును సార్. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అనేటువంటిదే కదా నీ క్వశ్చన్. సార్, ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు నేను కొన్ని విషయాలు, మీరు లడ్డు ఒకటి అంటున్నారు కదా, నేను మీకు కొన్ని విషయాలు వరుసగా చెప్తా. లడ్డు ఉంది సార్, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, అప్పులు ఉన్నాయి, డేటా సెంటర్లు, ఇలా చెప్పు. నెంబర్ 1 నువ్వు అన్నట్టు లడ్డు. ఈ లడ్డు విషయంలో ఏం జరిగిందన్న సంగతి మనం విన్నాం. 100 మంది లేదంటే 100 కోట్ల మంది, 110 కోట్ల మంది మనుషుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని నిజమని నమ్మించడం ప్రయత్నిస్తారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఆధ్వర్యంలో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు, సిట్ వేశారు. వచ్చిన తర్వాత కూడా ఇంకా చేస్తున్నారు దాని గురించి. అవును. అంటే నీకు సుప్రీంకోర్టు అన్నా, సిట్ అన్నా, సిబిఐ అన్నా ఏది లెక్కలేదు. దేశం ఎట్టపోతే నాకెందుకు?
నేను చెప్పింది సిట్టు వాళ్ళు చెప్పాలి, నేను చెప్పిందే కరెక్ట్. సో మోనార్క్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది ఒక రకంగా, నాకు అనిపిస్తుంది అలా. నాకు తెలిసినంత వరకు రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైనటువంటి హిట్లర్ గారు కూడాను ఈ రకంగా బిహేవ్ చేయాల. విచిత్రం ఏంటో తెలుసా నీకు? చెప్పండి. విచిత్రం ఏంటంటే 20వ తారీఖు ఏప్రిల్ నెల 1950వ సంవత్సరంలోనేమో చంద్రబాబు నాయుడు గారు పుట్టారు. ఓకే, అవును. ఇదే 20వ తారీఖు ఏప్రిల్ నెల ఐ థింక్ 1895లోనో 96లోనో హిట్లర్ గారు పుట్టారు. ఓకే, పుట్టిన రోజు మంత్ రెండు సేమ్. రెండింటికి మధ్య తేడా ఎంత ఉందా బాబు అంటే ఇంచుమించుగా 50 ఏళ్ళు తేడా ఉంది. 50 ఏళ్ళు ఉంది. ఈయన ఎప్పుడు చనిపోయాడు? 1945లో చనిపోయాడు హిట్లర్. అవును. ఈయనేమో 1950లో పుట్టాడు. ఓకే ఓకే, చాలా దగ్గరగా ఉండేది. మంత్ డేటు టాలీ అయినాయి చూడు. అవును, ఆ వయసు కూడా టాలీ అయిపోతుంది. ఈయనేమో 1945లో చచ్చిపోయాడు, ఆయనేమో 1950లో పుట్టాడు. మరి ప్రతిరూపం ఏమో మనకైతే తెలియదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మనం ఆ మాట అనకూడదు కూడా నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు అనవసరంగా నాగార్జున రెడ్డి గారి బోర్డు మీద ఈ విధంగా చెప్పాడని చెప్పి నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినా చేస్తాను. ఎందుకు చేస్తారు సార్? జస్ట్ మీరు డేట్లు చెప్పారు అంతే. ఎవడవా నువ్వు డేట్లు చెప్పడానికి? డేట్లు తెలిస్తే నీ ఇష్టం ఉన్నట్టు చెప్తావా ఏంది? అంతేనా? ఎవడివేనే ప్రతిదీ ప్రాబ్లం అయిపోతుంది. ప్రతిదీ ప్రాబ్లం, ఏం చేసినా కేసు పెడతారు. సో ఈ లడ్డు వ్యవహారంలో ఇంత జరిగిన తర్వాత కూడాను విధ్వంసానికి పాల్పడ్డారు. చెప్పిన అబద్ధాన్ని ఒప్పుకోకుండా మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇది ఒక కారణం. అవును. ఇది ఎక్కడికి దారి తీసింది అంటే అరెస్టులకు దారి తీసింది. ఓకే, అవును. శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి దారి తీసింది. కరెక్ట్. అక్రమంగా అరెస్టు చేయడానికి దారి తీసింది. అక్రమంగా అరెస్టు చేశారని నువ్వు నేను అనడానికి వీల్లేదు, అది కోర్టు చెప్పాలి. వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. ఇది కూడా ఒక కారణం. ఇదైతే ఓకే సార్. చాలా మంది చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు ఈ 18-19 months కాలంలో. అంతే కదా. వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే అంబటి రాంబాబు, భూమా నాగిరెడ్డి లేదా ఇంకొకళ్ళు, చివరిగా రోజా, ఈ మధ్యలో వంశీ, కొడాలి నాని వాళ్ళని అరెస్ట్ కనుక చేస్తే భయభ్రాంతులుగా అయిపోతారు, ఇక ఎవడు మాట్లాడు ఓకే అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. భయభ్రాంతులు క్రియేట్ చేయాలి. ఆ భయభ్రాంతులు క్రియేట్ చేయాలంటే అరెస్టులు చేయాలి. ఈ అరెస్టులు చేయాలంటే తిరుపతి లడ్డుని అడ్డం పెట్టుకోవాలి. లింక్ అనమాట. మనం ఏదన్నా ల్యాండ్ కొనుక్కునేటప్పుడు ఏం చేస్తాం? లింక్ డాక్యుమెంట్స్ అడుగుతాంగా. ఇది కూడా అదే బాబతి. ఇది రెండో కారణం. మరి అప్పులు కూడా శాంతి భద్రతలకి విఘాతము కలిగింది కాబట్టి ఇక మీదట ముందు రోజుల్లో కూడా ఇలాంటివి చాలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్సిడరేషన్ అని కనుక భావిస్తే అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. ఓకే. మూడవది ఏంటి? అప్పులు. ఈ అప్పులు అనేటువంటిది మహాభయంకరమైంది. మంగళవారం అదే పనిగా 5,000 కోట్లు 9,000 చెప్పారు మీరు. ఎలక్షన్లకు ముందేమో 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చెప్పారు. అవును. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఎంత అని చెప్పారు మీరు? 6,49,000 కోట్లు, 46,000 కోట్లు అని చెప్పావు. అవును. అసెంబ్లీలో చెప్పడానికి ముందు గవర్నర్ గారి చేత ఏం చెప్పించావు? 9.5 లక్షల కోట్లు అని చెప్పి డైరెక్ట్ గా అతనితో చదివించారు. అది అంటే గవర్నర్ చేత కూడా నువ్వు అబద్ధం ఆడిచ్చినట్టుగా. 100%. మరి ఇలాంటి అబద్ధాలు గవర్నర్ లాంటి హోదాలో ఉన్న వాళ్ళ చేత కూడా పలికించావు అంటే ముందు ఒకటి చెప్పి, అసెంబ్లీలో ఒకటి చెప్పి, గవర్నర్ నోటి చేత ఒకటి చెప్పించావు అనేసి అంటే ప్రజలకు నువ్వు అబద్ధాలు చెప్పినట్టేనా కదా? 100% అబద్ధాలు చెప్పినట్టు. ముందు రోజుల్లో ఇట్లాంటి అబద్ధాలు ఇంకెన్ని చెప్తావో? ఎన్నైనా చెప్తాను. అందుకని చెప్పి ప్రత్యేకించి గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పించావు కాబట్టి నువ్వు ఆ పదవిలో ఉండడానికి అర్హుడు కాదు. గవర్నమెంట్ రద్దు చేయి. ఓకే, ఇది ఒక కారణం. ఓకే. 4వ కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎలక్షన్లకు ముందే ఏం చెప్పారు? పొలాల్లాగా వేసుకుంటాడు, ఫోటోలు ఆయన ఉన్నాయి పాస్ పుస్తకాల పైన, ఆయన బొమ్మలతో ఏంటి హద్దురాళ్ళు పాతాడు అని జగన్మోహన్ రెడ్డి మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆయన బొమ్మతోటి హద్దురాళ్ళు పాతాడా? ఏమో మరి నువ్వు సుబ్రహ్మణ్య శాస్త్రి చెప్పాక బాబు నేను కూడా చూశాను.
అందులో బొమ్మలు గిమ్మలు ఏమి లేవు, పాస్ పుస్తకాల మీద ఉన్నటువంటి మాట వాస్తవమే, తప్పులేదు అందులో. ఇప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్ ఫ్రీ అని చెప్పి మోడీ గారు చెప్తే మోడీ గారు బొమ్మ పెట్టారుగా. ప్రోటోకాల్ అది పెడతారు నార్మల్గా. మరి అవును అవును సార్, అది అందులో తప్పే ఉంది, తప్పు లేదు అందులో, నాకు తెలిసినంత వరకు తప్పు లేదు. సరే మీరు దాని గురించి పెద్ద ఇష్యూ చేశారు, తీసే చిన్న ఇష్యూ అది. అసలు ఆ పుస్తకాలు చించేయడం ఏంటి? గవర్నమెంట్ ప్రాపర్టీస్ కదా. 1926వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు నాగపూర్ని సెంటర్ పాయింట్ కింద తీసుకొని సర్వే చేశారు బ్రిటిష్ వాళ్ళు. అవును. దీని మూలకంగా 75% కేసులన్నీ కూడాను ఈ ల్యాండ్ వివాదాలకే వస్తున్నాయనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేస్తే మోడీ గారు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరికీ కూడాను బాబు మీ రాష్ట్రంలో ల్యాండ్ సర్వే చేయండి అని ఆయన చెప్పాడు. అంతేగాని అది జగన్మోహన్ రెడ్డికి ఆయన వచ్చి చేసింది కాదు, అది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల సంవత్సరాల తర్వాత జరిగింది. అది కూడా ఆ పని చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి దేశంలో మొట్టమొదటిసారి మొదలు పెట్టాడు. అవును, అప్రిషియేషన్ కూడా వచ్చింది సార్ రీసెంట్ గా. అప్రిషియేషన్ కూడా వచ్చింది. అవును, 400 కోట్ల రూపాయలు అప్రిషియేషన్ ఫిగర్ కూడా ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చారు. మరి వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు. అది తప్పని ఎట్టంటావు? పుస్తకాలు చించేయడం ఏంది, ల్యాండ్ టైటిలింగ్ తప్పు అనడం ఏంది? ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? 6600 గ్రామాల్లో పూర్తి అయిపోయింది. అవును, ఇంచుమించుగా 200 కోట్లు ఖర్చు పెట్టి విమానాలు, డ్రోన్లు, ఎక్విప్మెంట్, ఎంప్లాయీస్ ని కొని చేశారు. అవును, ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని పనికిమాలిన కార్యక్రమం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అదే పని? మరి తప్పు కదా సార్, మరి ఆ లెక్కన మనం డిమాండ్ చేయొచ్చు కదా. అదే కదా డిమాండ్. అందుకని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది 4వ కారణం. 5వ కారణం ఫ్రీ శాండ్. ఎక్కడ ఇస్తున్నారు సార్? ఇస్తున్నారు ఇది ఫ్రీ శాండ్ ఇవ్వకపోవడం ఏంది? నేను మీ దగ్గర ₹1 తీసుకున్నానా ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయ్యాది 4000, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ అయ్యాయి. ఫ్రీగానే ఇచ్చా నేను, అంతే. మరి ట్రాన్స్పోర్ట్ మోటార్లో కట్టుకొని పో, మోటార్లో కట్టుకొని పో, కానీ వాళ్ళకి డబ్బులు కట్టు. ఏడుంది ఫ్రీ శాండ్? లేదు కదా. అదే కదా, మరి అబద్ధమేగా, 100% అబద్ధం. అది కూడా ఒక కారణమేగా, వన్ ఆఫ్ ద రీజన్స్ కదా అది. 6వది బెల్ట్ షాప్స్. ఇది దారుణం సార్. ఇదైతే 2 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయిగా. జగన్మోహన్ రెడ్డి టైంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, లిక్కర్ స్కామ్ జరిగింది, 3500 కోట్లు గందరగోళం అని అంతసేడి చేసావు, చివరికి ఏమీ లేదు, తుస్సుమని తేలిపోయింది కదా. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది? గల్లీకి బెల్ట్ షాప్ ఉంది సార్, కొట్టుకి. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా, తెలంగాణ వాళ్ళకను వీళ్ళకను ప్రపంచవ్యాప్తంగా. హైదరాబాద్లో కింగ్ ఫిషర్ బీరు 650 ml ₹190 అయ్యా. ఇదే నీకు ఆంధ్రప్రదేశ్లో ₹270. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులు తీసుకుంటున్నాడు జనాల దగ్గర? పాయింట్ నెంబర్ 1. ₹99 నేను చీపు లెక్కర్ ఇస్తానని చెప్పావుగా, అది అసలు ఆ చీపు లెక్కర్ అనేది ఏడ దొరకడం లేదు నీకు అసలు ఆంధ్రప్రదేశ్లో. మధ్య ప్రాణుల ప్రియులు కడుపు కొట్టావు జగన్ అన్నాడు కదా సార్. మరి ఇప్పుడు మాట్లాడరా? ఇది కూడా ఒక కారణమే. అంటే ఏంది, జనాలకు మందు దాపించు, ఆరోగ్యాలు నాశనం చెయ్యి, వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తారు, వాళ్ళు బాగుపడతారు, ప్రభుత్వ హాస్పిటల్స్ ను మూసేయి. ఇది ఇంకో పాయింటేగా, ఇంకో పాయింటేగా. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసావు నువ్వు, కేవలము నీ డబ్బుల కోసమో, మీ వాళ్ళకి బెల్ట్ షాపుల ద్వారా ఆదాయం రావడం కోసం చేసిన పనేగా. అదే కదా, అంతే కదా. మళ్ళీ ఇందులో కల్తీ లిక్కర్ కూడా యాడ్ చేశారుగా. మరి ఇందులో మళ్ళీ కల్తీ లిక్కర్ కూడా యాడ్ చేశారుగా. 5600 కోట్లు అది కూడా. మరి ఇది కూడా ఒక కారణమేగా. 7వ కారణం ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. ఏడవ కారణం ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు, డిఏలు కూడా నువ్వు ఇంతవరకు ఇవ్వలేదుగా. ఫస్ట్ పిఎస్సీ వేయలేదుగా. ప్రామిస్ చేశారు అంతేగా. మరి పే సర్వీస్ కమిషన్, పే స్కేల్ కమిషన్ ఇది కూడా వేయలేదుగా. అంతేగా. మరి 17 మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజ్ చేస్తానన్నావుగా. ఇదేంటి స్కీము? ప్రతి జిల్లాలో కూడాను ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 13 జిల్లాలని 26 జిల్లాలు చేస్తే 20 మెడికల్ కాలేజ్ వస్తాయి కదా.
ఆల్రెడీ ఏడో మన దగ్గర అందులో ఆ, కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. ఆ, ఓకే ఎక్విప్మెంట్ అది కొనడానికి సంవత్సరం కొంత డబ్బులు వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే అది ఓకే. అదే మనం బడ్జెట్లో డిస్కస్ చేసుకున్నాం కదా, అవును హెల్త్కి ఎడ్యుకేషన్కి ఎంత అవును. అని, అవును అందులో అనమాట అది. ఓకే. ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అది ఆ. అది తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమేంది ఎలా ఇస్తారు సార్ అంత? అంటే తప్పేం కాదంటాడు మళ్ళీ అలా ఎలా? అంటే వాళ్ళు అలాగే అంటారయ్యా. ఉమ్, అది తప్ప కాదా అన్నటువంటిది మోడీ గారు డిసైడ్ చేస్తాడు. నీకు నాకు ఎందుకు, ఓకే. నువ్వు నేను డిసైడ్ చేయకూడదు. ఆ. నువ్వు నేను కనుక డిసైడ్ చేసావంటే దేశద్రోహిని కేసులు పెడతారు నీ మంచిగా మీద. ఎందుకు లేదు సార్? దేశద్రోహిని కాదు సార్ నేను. ఆ, ఏదో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటున్నా. ఇది 8వ కారణం. ఓకే. 9వ కారణం టోల్ గేట్స్. పల్లెటూళ్ళకి వెళ్ళే రోడ్ల మీద కూడా టోల్ గేట్స్ పెడతారట. ఎందుకంట మా పైన అంత ప్రేమ? డబ్బులు. అంటే మా మా డబ్బులు. టోల్ గేట్ అనేటువంటిది సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దాచేపల్లి వాసివేగా, ఇప్పుడు దాచేపల్లి దగ్గర నుంచి నువ్వు దగ్గరలో ఉండేటువంటి కేసానపల్లి మీద కారంపూడి దాకా పోవాలనుకో, అది రోడ్డు 30 కిలోమీటర్లు ఉంటుంది. అవును. దాన్ని టోల్ గేట్ ఇచ్చావనుకో, నువ్వు చచ్చిన డబ్బులు కట్టి పోవాలిగా. పోవాలి మరి, నాకు వెళ్ళాలి కదా. టోల్ గేట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? రోడ్డు ఎవడో కూడా ఇవ్వాలి. రోడ్డు వేయాలంటే వాడికి డబ్బులు కావాలి. హైవేలు ఎలాగ ఉన్నాయో సేమ్ అదే పాలసీ. ఈ చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు కాబట్టి ఆ రోడ్డు వేయడానికి నీకు ఒక 30 కోట్లు అయిందనుకో, ఓకే, 3 కోట్లు వాళ్ళకి సంబంధించిన వాడు ఎవడో పెట్టుకుంటాడు. ఆ మిగిలిన 27 కోట్లు బ్యాంకులో డబ్బులు తీసుకుంటాడు. వాడేమో బ్యాంకుకి లోన్ కట్టడు. ఓకే, అది మళ్ళీ బ్యాడ్ డెట్. సరే, మోడీ గారిని చిన్న కాళ్ళు గడ్డలు పట్టుకొని బతికినట్టుకొని అది వైవాబ్ చేయించేసుకుంటాడు. ఆ 27 కోట్ల రూపాయలు ఆ బ్యాంకుకి బొక్క. ఓకే, వీడికి డబ్బులు వస్తాయి. నువ్వు నేను టోల్ గేట్లు కట్టాలి. 20 సంవత్సరాలు అంటే సార్ 25. మళ్ళీ అందులో 25 సంవత్సరాలకు కూడా నాకు ఆదాయం రావడం లేదని మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు కూడా పెంచుకుంటారు. ఆదాయం వచ్చినా కూడా మధ్యలో మేము ప్యాచ్ వర్క్లు చేసాం, పాట్ హోల్స్ క్లియర్ చేసాం, అక్కడ పడింది ఇక్కడ పడింది, మళ్ళీ దానిపైన ఇంకా బిల్స్ వేసుకుంటా పోయి సంవత్సరాలు అలాగే ఉంటుందంట. నీ బిల్స్ అంటే గుర్తుకొచ్చింది. 10 పవర్ బిల్స్. అబ్బో, పిచ్చబాదుడు కదా. 10 దగ్గర 20,000 కోట్లు వేసారు ఈ 17 సంవత్సరం నెలలో కదా. మరి ఎలక్షన్లకు ముందు ఏం చెప్పాడు? రూపాయి కూడా పెంచను, వాడుకోండి అన్నాడుగా. అవునుగా. మరి ఏంటిది? మరి ఎన్ని తీసుకెళ్ళాలి కదా సార్ పాయింట్స్, 4 బిల్స్? ఎవడు భయాన్ని అడగడానికి 135 సీట్లు ఉన్నాయి మాకు. ఏంది నువ్వు మాట్లాడేది? దేశ ద్రోహి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు 135 ఉంటే ఏమన్నా వచ్చలేనండి. 135 ఉంటే ప్రజల్ని ఏ విధంగా దోసుకోవచ్చు అంటారు. అయితే మీరు మాకు మాత్రం అడగొద్దు. ఎట్లా సార్? పవర్ బిల్లు పాపం చచ్చిపోతున్నారు. 200 వచ్చే దగ్గర 700 వస్తుందంట. అవునా? 11 డేటా సెంటర్. ఇది ఇంకా దారుణంగా క్రెడిట్ డైరెక్ట్ కొట్టేశారు ఇది. డేటా సెంటర్. ఆ డేటా సెంటర్ ఎవరిది? అదానిది. పెట్టింది అదాని గారిది. అగ్రిమెంట్ జరిగింది 2023లో. అవును. వాళ్ళు బిల్డింగ్ కట్టారు. వాళ్ళు దాన్ని గూగుల్ వాళ్ళకి అద్దెకిచ్చుకుంటున్నారు. అంతే అంతే, సింపుల్ థింగ్. గూగుల్ డేటా సెంటర్ నేను తెచ్చా అంటే ఆయన తెచ్చాడా? ట్యాగ్ ఉండేలా చెప్పుకుంటున్నారు వీళ్ళు. అది ఎంత నేను చెప్తానయా, నువ్వెవడు అడగడానికి? అంటే సీ త్రూ కేబుల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే అప్రూవల్ ఇచ్చారట కదా. శుభ్రంగా జీవోలే ఉన్నాయి కదా దానికి. మరి నువ్వు నేను చూశాంగా. అంటే జీవో నెంబర్ అయితే నాకు గుర్తులేదు కానీ జీవోలు ప్రజలకు తెలియవు అనేసి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చి చెప్తారా? ఇప్పుడు జీవోలు అంటున్నావు కాబట్టి మళ్ళీ అది కూడా పాయింట్ అయిపోతుంది. ఇది డేటా సెంటర్. అది ఓకే, ఇది కూడా పచ్చాబద్ధమేగా. పచ్చాబద్ధం, మౌలబద్ధం కదా అది. కదా, అవునా? ఇప్పుడు నువ్వు జీవోలు అంటున్నావు కదా, అది కూడా యాడ్ చేద్దాం. గీతము వాళ్ళకి గవర్నమెంట్ భూమి 50 ఎకరాలు ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో జీవో తీసుకొచ్చారు. 55 ఎకరాలు దాచిపెట్టేశారు. ఎవరి సొమ్ము సార్ అది? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తారు ఫ్రీగా? నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకుంటాను. 5,000 కోట్లు అంటే సార్ జగన్మోహన్ రెడ్డి 5,000 కోట్లు అంటే ఇది. మరి 5,000 కోట్లు అంటే ఏంటిది? 5,000 కోట్లు గీతంకి ఫ్రీగా ఒక జీవోలో ఇచ్చేస్తే జనాలు చూస్తే ఊరుకోవాలా? నువ్వు దీనికే నువ్వు ఆశ్చర్యపోతున్నావు. ఇంకా పెద్ద ఆశ్చర్యం నీకు ఒకటి ఉంది తెలుసా? 13 జరిపే ఎట్లయినా చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బాధపడతారేమో. 13వది కోర్టు జడ్జిమెంట్స్. వీటిని ఎలా కంట్రోల్ చేస్తారు సార్? అవుతుందా? కోర్టు జడ్జిమెంట్స్ ని కూడాను దాచేశారు. అలా దాయొచ్చా? ఊరుకుంటారా? రాజ్యాంగబద్ధమే నాది. అంటే నాకు డౌట్స్. నేను చెప్తున్నా ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటిది ఇంకొకటి సంవత్సరం ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినట్టు ఆయన మీద కేసు ఉంది కదా. ఇది
స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్కి ఓటుకు సంబంధించి నోటు కేసా? 371 కేసు ఉంది కదా, ఓకే ఓకే 371 కేసు, అవును. దానికి సుప్రీంకోర్టులో ఉంది. జడ్జిమెంట్ ఇంకా రాలా. ఉమ్, వాళ్ళు ఏం అడిగారు, 2 క్వశ్చన్లు అడిగారు. కరప్షన్ చేసినటువంటి మనిషిని వదిలేయాలా, ఉమ్, గవర్నర్ గారి దగ్గర నుంచి అప్రూవల్ ఇంపార్టెంటా చెప్పండి అన్నారు. ఉమ్, కరప్షన్ చేసిన మనిషిని ఎట్లా వదిలేస్తావు? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది, 17A ప్రకారం ఉమ్, గవర్నర్ గారి అప్రూవల్ లేదు, నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావని. ఉమ్. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం అడిగారు, కరప్షన్ చేసిన మనిషిని వదిలేయాలా, గవర్నమెంట్ అప్రూవల్ ముఖ్యం. అంటే కరప్షన్ అనేది న్యాయ పరిధిలోకి వస్తుంది కదా, మరి మరి గవర్నర్ పరిధిలో దానికి సంబంధించి మొన్న ఈ మధ్య ఉమ్, ఇట్లాంటి విషయానికి సంబంధించిన జడ్జిమెంట్ అనేది వచ్చింది. ఉమ్, సిబిఐ వాళ్ళు సంబంధించిన వ్యవహారం అన్నమాట. ఓకే. ఆ జడ్జిమెంట్ కాపీ బయట పెట్టలే ఇంతవరకు. ఆ జడ్జిమెంట్ కాపీ మీరు బయటికి ఇవ్వండి అని జడా శ్రీనివాస్ గారు కేసు పెట్టాడు. ఓకే. జడ్జిమెంట్ కాపీ ఎందుకు ఇవ్వరు మీరండి? జడ్జిమెంట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ కదా. అవును, పబ్లిక్ మరి డాక్యుమెంట్. జడ్జిమెంట్లను కూడా దాచేస్తానంటే ఎట్లా, జీవోలను దాచేస్తానంటే ఎట్లా, ఎట్లా అది కుదరదు కదా. ఉమ్, ఇది 13వ పాయింట్. ఓ 14వ పాయింట్. ఓ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయిలే. చెప్పండి చెప్పండి మొత్తం. నీకు తెలిసిన ఏదో చెప్పుపోని. నాక ఇందుట్లో సార్ నేను రాసుకున్న దాని ప్రకారం ఇందుట్లో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు, ఈయన ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతూ ఉన్నారు. అంతేనా? ఆ, ప్రాంతీయ విభేదాలు. ఉమ్. ఇదేంటిది ప్రాంతీయ విభేదాలు? కులాలతో మతాలతో ప్రాంతాలతో విడగొట్టి అంతే కదా. లడ్ అని అదని ఇదని 15వ పాయింట్ తీసుకుందాం. ఈ ప్రాంతీయ విభేదాలకు సంబంధించింది ఏంటంటే, ఉమ్, ఎప్పుడో 1937వ సంవత్సరంలో జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము ఉమ్. హైకోర్టు అనేటువంటిది రాయలసీమలో పెట్టాలి. అవును. హైకోర్టు కనుక రాయలసీమలో పెడితే క్యాపిటల్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి, లేదా హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో పెడితే క్యాపిటల్ రాయలసీమలో ఉండాలనేది 1937లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం. అవును సార్, ఇది అందరికి తెలిసిందే కదా. అవును. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పాడు. అవును. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో ఇక్కడేమో అమరావతిలోనేమో అసెంబ్లీ ఇవన్నీ ఉంటాయి, అవును. హైకోర్టు ఏమో అక్కడ ఉంటుంది, ఫైనాన్షియల్ రాజధాని కింద వైజాగ్ అని చెప్పాడు. ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తుంది అదేనా కదా? సేమ్ అదే చేస్తున్నారు, ప్రజలకు అర్థం కాకుండా మరి చేస్తున్నారు. అటువంటిప్పుడు ఆయన చేసినటువంటి పనిని తప్పు అన్నటువంటి వాడివి ఇప్పుడు నువ్వు అదే పని ఎందుకు చేస్తున్నావు? ఇది కూడా ఒక కారణం అవుతుంది రాష్ట్రపతి పాలన పెట్టడానికి. చాలా పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర అయితే వీటి గురించి మాట్లాడటానికి. ఇది ప్రాంతీయ విభేదాలు. మతము, మతము అంటే ఏమంటారు దాన్ని? రిలీజియస్. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, అందుకని గొళ్ళను కోలగొట్టేస్తున్నాడు. లడ్డులో పదార్థాలు కలిపాడు. అంటే నువ్వు రాష్ట్రాన్ని మతపరంగా విభజిద్దామని చెప్పి చూస్తున్నావు. అవును. కులపరంగా విభజిద్దామని చెప్పి చూస్తున్నావు. మరి ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా. అవును, చాలా విరుద్ధం సార్ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో కూడాను రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. మతాల పరంగా కులాల పరంగా నువ్వు రాష్ట్రాన్ని కనుక విభజించి నీ పబ్బం గడుపుకుందామో, అధికారంలో ఉందామో, నేనేమో ప్రెసిడెంట్ అయిపోతా, నా కొడుకేమో ముఖ్యమంత్రి అయిపోతాడు అంటే ఆ ఒక్క కారణాన్ని ఆసరాగా తీసుకొని కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఓకే. అంటే ఇన్నిటికన్నా సార్ మొన్న ఇది 15వ కారణం. నీకు తెలిసిన ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒకటి చెప్తాను సార్. చెప్పు. ఇప్పుడు మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలు భూములు ఎలా ఇచ్చారంటే, నేను ఇస్తానయ్యా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి కూడా ఇస్తా అంటే అది ఏంటది? గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీస్. అది భూమి గాని, ఒక కంపెనీ గాని, ఒక కోఆపరేటివ్ సంస్థ గాని, షుగర్ మిల్లు గాని, ఏదైనా కావచ్చు. నా ఇష్టం వచ్చినోడికి ఇస్తా, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, నేను పందారం చేస్తా అంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియోలో కూడా విన్నాను నేను. మరి ఎంత మాత్రం కరెక్టో తెలియదు, నాకు గుర్తున్నది ఎవరు చెప్తున్నా. ఓకే సార్. ఎవడబ్బ సొమ్మని ఇస్తావు? నీ తాత సొమ్మ, నీ ముల్లె సొమ్మ, నీ అమ్మమ్మ సొమ్మ, నీ నాయనమ్మ సొమ్మ? చంద్రబాబు నాయుడు అన్నాడుగా. అవును. మరి ఇప్పుడు ఆయన ఎట్టిస్తాడు? మరి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రావడం మంచిదే, దానికి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఎట్లా ఉంటాయి? పవర్ టారిఫ్ అనేటువంటిది యూనిట్కి 10 రూపాయలు ఉందండి, నా రాష్ట్రంలో నువ్వు పెట్టుకో, 10 సంవత్సరాల పాటు నీకు 9 రూపాయలే ఛార్జ్ చేస్తా. మంచిదే. గవర్నమెంట్ రేట్ అనేటువంటిది మార్కెట్ రేట్ అనేటువంటిది ఎప్పుడు తేడాగా ఉంటాయండి.
మార్కెట్ రేట్ అనేది ఎకరం 10 లక్షలు ఉంది. అవును. ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కుంటా, 10 అవును. లక్షలకి కొనుక్కుంటా, నేను కొంటా, అవును. నీకు నేను 7 లక్షలకి ఇస్తా. ఓకే. నువ్వు దాంట్లో ఏదైనా పెట్టు, మామూలుగా ఉద్యోగాలు కానీ ఏమన్నా చెయ్యి, అంతే. మంచి. అంతే కదా. ఆ. ఇదే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఉమ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటిది గవర్నమెంట్ రేట్ 5 లక్షలకు ఉంది. ఉమ్. నేను నీకు 3 లక్షలకే ఇస్తా. నేను కట్టాల్సినటువంటి 18% జిఎస్టీ ఏదైతే ఉందో ఉమ్. అందులో 9% మోడీ గారికి, 9% నాకు వస్తుందండి. ఉమ్. ఈ 9% అనేటువంటిది 5 సంవత్సరాల పాటు నువ్వు కట్టాల్సిన పని లేదు. ఉమ్. ఓకే. ఓకే, నువ్వు 5 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఉమ్. 2.5 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ నేను కడతా, మిగిలిన 2.5 కోట్లు నువ్వు కట్టుకో. ఉమ్. ఇలాగా పరిశ్రమల కోసం అని చెప్పి ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, కానీ ఉమ్. 99 పైసలకు ఎకరం ఇస్తా, ఉమ్. 2 ఎకరాలు ఇస్తా, నా ఇష్టం వచ్చినంత ఇస్తా, నువ్వేముంటా అడగడానికంటే నీ బాబుగోడి సొమ్మ, ఎవరు నీ సొమ్ము? తాత సొమ్మ, నీ బాబుగోడి సొమ్మ, నీ ముత్తాత సొమ్మ, అది గవర్నమెంట్ ల్యాండ్, అది నువ్వెవడ అట్టివ్వడానికి? ఉమ్. తప్పు కదా అది. ఓకే, తప్పు సార్. అది సాలిడ్ రీజన్, అది చాలా చేయకూడదు పెద్ద- అట్లా. చాలా పెద్ద reason. పరిశ్రమలు రావాల్సిందే. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. అవును. సారవంతమైన భూమి ఉంది, తెలివిగల జాతి, ఉమ్. మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది. ఉమ్. ఏం కావాలి? భగవంతుడు అన్ని ఇచ్చాడుగా. మరి దాన్ని ప్రజల బెనిఫిట్ కోసము దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. మీరు దుర్వినియోగం సద్వినియోగం అంటున్నారు. ఇంకో పాయింట్ ఏంటి సార్ ప్లీజ్? 17 చెప్పు. ఇప్పుడు అమరావతి భూములు ఆ, వాటిపైన కూడా మనం మాట్లాడొచ్చు కదా, ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అన్నారు. ఇప్పుడు 40,000 కోట్లు పెట్టారు. ఫస్ట్ టైం 37,000 ఎకరాలు సార్ అన్నారు. 34 ప్లస్ 20 గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం 54 అయింది. మళ్ళీ ఇంకో 40 అంటున్నారు. ఇప్పుడు ఇలా 1,00,000 ఎకరాలు పెంచుకుంటూ పోతే ఇప్పటి వరకు ఒక్క రైతుకు న్యాయం చేయలేదు కదా. మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు చెప్పంటావు నన్ను? Sorry, అరే నువ్వు అట్లా మాట్లాడక స్వామి, దేశద్రోహాన్ని కేసు పెడతారు నీ మీద అంటుంటే. ఏమో సార్, దోహైనా కూడా తగ్గించలేకపోతున్నాను సార్. అది కూడా కరెక్టే. ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మోడీ గారు వచ్చి 2 సార్లు ఇనాగ్రేషన్ చేశారంటాడు. 2 సార్లు చేయడం ఏందయా, ఒకసారి చేస్తారు కానీ ఎవడైనా ఇనాగ్రేషన్ అంటే నువ్వెవడు రావడానికి అంటారు. చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టే ఉంటది అనమాట. అది అయ్యేది కాదు, చచ్చేది కాదు. మర్చిపో స్వామి, వరదలు వస్తుంటాయి, నీళ్లు తోడిపోయడానికి 450 కోట్లు, అవును, కాలువలు తీయడానికి 100 కోట్లు, మొక్కలు కొడదానికంట మళ్ళీ 300 మొక్కలు కట్టడానికి మళ్ళీ 300 కోట్లు. ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు, తీసే స్వామి ఎందుకు దాని గురించి. ఇలా ప్రజలకి ఇబ్బంది పెట్టడము, ప్రలోభ పెట్టడము, అక్కడ ఇంతకుముందు ల్యాండ్ ఇచ్చిన రైతులకి ఎవరికి ప్లాట్లు కూడా ఇవ్వకపోవడము, ఆ రైతులే ఆత్మహత్యలు చేసుకోవడము, ఇది కూడా ఏమవుతుంది? అన్యాయము, ద్రోహము అవుతుంది. ఈయన మాత్రం 5 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇల్లు కట్టుకోవడానికి? ఏ రైతుల దగ్గర నుంచి కొన్నారు ఈయన? చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ నువ్వు అడగకూడదు స్వామి అట్లాంటి అన్ని. అంటే ఈయనకి ఉండాలి కదా సార్, 5 ఎకరాలు ఒక సింగిల్ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు డౌట్. ఎప్పటి నుంచి వస్తుందండి? అధికారం మా చేతిలో ఉండి ఏమైనా వస్తాయి మాకు. అంతేనా? అంతే. నువ్వెవడు అడగడానికి? అన్నిటికన్నా నాకు ఒకటి డౌట్ ఉంది సార్. అది మీలాంటి వ్యక్తులతో నేను చాలాసార్లు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు లాంటి ఒక ముఖ్యమంత్రి కేవలం టీడీపీ వాళ్ళకి తప్పించి వైసీపీ వాళ్ళకి ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కూడా, ఇటువంటి పథకాలు ఇచ్చినా కూడా అనేది ఒక భారీ పాయింట్ ఉంటుంది. రాజ్యాంగ ఇదే చెప్తున్నా, ఇది 18వ పాయింట్. ఓకే, ఎవరు చెప్పారో తెలుసా ఈ పాయింట్? ఎవరు సార్? సాక్షాత్ ఒక మినిస్టర్ చెప్పాడు, ఆ పేరు నాకు గుర్తులేదు కానీ, ఎల్లో కండువా వేసుకొని ఎవడన్నా వస్తే నువ్వు పని చేసేయి. అచ్చెన్నాయుడు గారు. అదే పచ్చపిల్లలో పచ్చపిల్లలు తీసుకొని పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా చైర్ మీద చేరు కూర్చొని టీ ఆర్డర్ చెయ్యి, వాడు టీ ఇచ్చి టీ తాగే లోపు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిద్దని చెప్పారు. అంతే కదా. అంతే. సో దాన్ని ఏమనాలి మనం? ఎల్లో బ్యాచ్. అలా రాజ్యాంగబద్ధంగా అందరూ నాకు ఒకటే అని ప్రమాణం చేసి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేన ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని సపరేట్ చేసి మాట్లాడి వాళ్ళకి ముఖ్యమంత్రి కాదంటే అదే మరి నేను చెప్పేది. పార్టీ పరంగా, ప్రాంతీయ పరంగా నువ్వు జనాలని విడగొట్టి విచ్ఛిన్నం చేసి కలహాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. అసలు ఈ కారణం చాలు రాష్ట్రపతి పాలన పెట్టడానికి. మరి నేను అడిగితే మీరు కింద కోపడ్డారు, నీ ఇష్టం వచ్చినట్టు అవ్వదని చెప్పారు. మీరు పాయింట్లు ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేశారే, కళ్ళ ముందు 18 పాయింట్లు ఉన్నాయి. ఇందుట్లో మళ్ళీ ప్రాంతీయ విభేదాలు కాకుండా ఎవరిని నమ్మకపోవటాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ట్రస్ట్ వర్త్ కాదు ఆయన అనే ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే పథకాలు సూపర్ 6 ఎవరికి ఇవ్వలేదు కదా, ఆడబిడ్డ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఇవన్నీ మళ్ళీ మొదటికి వస్తాయి కదా. ఆరోగ్యశ్రీని తీసేశారు. అయితే ఏంటంటావు?
అంటే ఇవన్నీ మళ్ళీ రాష్ట్రపతి పాలనకి మొత్తం సరిపోవంటారా? ఇన్ని ఆధారాలు తీసుకెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదా? అంటే నువ్వు అడగంగానే రాష్ట్రపతి పాలన పెడతారేంది? ఒకసారి ఆలోచన సార్. 16 ఎంపీ సీట్లు ఉన్నాయి నాకు. నేను గనక ఏది చెప్తే మోడీ గారు అది చేయాల్సిందే. ఇప్పుడు 16 ఎంపీ లేకపోతే ఆ 16 ఎంపీ సీట్లు నేను విత్డ్రా చేసుకుంటే మోడీ గారు జాగ్రత్త, మీ ప్రభుత్వం కూలిపోద్ది. కూలిపోయింది నిజంగానే ఇప్పుడున్న పరిస్థితులు కూలిపోయిందా సార్? ఎట్ట కూలిపోతాయా? 293లో నుంచి నువ్వు 16 కనుక తీసేస్తే నీకు వచ్చేది 257గా. 277 కదా. 277 కదా. కావాల్సింది ఎంత? 272గా. 72 ఇంకా 5 ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వాల్యూ లేనట్టే కదా. మరి ఆయన తీసేసి మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయొచ్చుగా. అప్పుడు ఏదో మళ్ళీ పెట్టి నేను మర్చిపోతా. 19వ పాయింట్, 9 పోలవరం 150 అడుగుల 135 అడుగుల ఇంతవరకు తెల్ల తెలియదు సార్. అది కూడా వచ్చింది, జీవో వచ్చిందంట సార్, కానీ అది కూడా బయటికి రావట్లేదు. నేను ఇందరనే చెప్పారు కదా నీకు జీవోలు బయటికి రావు అని. మరి ప్రజలే తెలియకపోతే ఎట్టా? అది ప్రజలకు సంబంధించిన విషయం కదా, తెలియకపోతే ఎట్టా? నేను చెప్పను అంటే ఎట్ట కుదురుతుంది? చెప్పి తీరాలి నువ్వు. పైగా ఆయన ఏమంటాడు, 3 కంప్యూటర్లు ఎదురుగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు కానీ లేకపోతే ఆ తుఫాన్ని ఎలా అనేసేవాడు అంటే ఎట్ట కుదురుతుంది? వార్ రూమ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. వార్ రూమ్ లో కూర్చొని వార్ చేస్తుంటారు, కంప్యూటర్లతో వార్ చేస్తారు సార్, గేమ్స్ ఆడు. నేను ఇలా అన్నానంటే నాకు అన్ని తెలిసిపోతాయి అంటావుగా. నాకు తెలుసు అన్ని తెలిసిపోతాయి అన్నటువంటి వాడికి జీవోలతో ఎందుకు దాచేస్తున్నావు? కోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఎందుకు దాచేస్తున్నావు నువ్వు? సమాధానం ఉండాలిగా. నువ్వు కోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా కనుక దాచేసావు అనేసి అంటే చాలా పెద్ద క్రైమ్ అది. అలాంటి క్రైములు కనుక జరిగితే రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. ఇన్ని క్రైములు ఉన్నాయి కదా కళ్ళ ముందు. ట్రాన్స్పరెన్సీ లేదుగా. మరి ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏం చేయాలి? అది కూడా రాద్దాం. 20వ పాయింట్ టిఆర్ అని రాద్దాం. ఓకే. మీరు చేసేటువంటి పనులలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో జీవోలలో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి, ప్రజలని ఈ విధంగా మీరు మభ్య పెడుతున్నారు కాబట్టి, ద్రోహం చేస్తున్నారు కాబట్టి, నిజాలు చెప్పడం లేదు కాబట్టి, నిజాలు దాచేస్తున్నారు కాబట్టి మీరు పరిపాలనకు అనర్హులు. అందుకని గవర్నర్ పాలన పెడుతున్నాం. సూపర్. 21వ లైస్. పొద్దున్న లేస్తే అబద్ధాలేగా. నీకు నాకు చెప్తే పర్లా, గవర్నర్ గారికి అబద్ధం చెప్పావుగా. 9 లక్షల కోట్లు అని. 9,60,000 కోట్లు 50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పు అని చెప్పి ఆయన చేత కూడా అబద్ధం చెప్పించావుగా. గవర్నర్ చేత అబద్ధం చెప్పిస్తారు ఎవరు? ఎవరు చెప్పిస్తారు? పోనీ నీకు ఇన్ఫర్మేషన్ తెలీదా? తెలుసు కదా. నాకు ఫింగర్ టిప్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటది. నా ముందు డాష్ బోర్డులు ఉన్నాయంటావే, నేను రియల్ గవర్నెన్స్ అంటావే, నీకు అప్పు ఎంతో తెలీదా? నేను అడ్మినిస్ట్రేటర్ని, విజనరీని అంటారు, తెలుసు కదా అన్ని. మరి ఎవడైనా విజన్ ఉంటే 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఉంటుంది కానీ 20 ఏళ్ళకి విజన్ ఉంటుందా? అందుకనే ఒకసారి స్విట్జర్లాండ్ నుంచి ఒక ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాగే బోర్డు మీద పెట్టి నేను అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను, కంప్యూటర్లు అది ఇది పాడు పచ్చిపదలు పెండా కూడా అని చెప్పాడు. శుభ్రంగా విన్న తర్వాత అతను పోత ఏం చెప్పాడంటే, ఇలాంటి ప్రలాపనలు కనుక మా స్విట్జర్లాండ్ కనుక చేస్తే నిన్ను జైలు పాలు చేస్తారు లేదా పిచ్చి హాస్పిటల్లో పెడతారని చెప్పాడు. స్ట్రైట్ గా. వాళ్ళకి ఎందుకు ఉంటుంది మొహమాట? నాకు అర్థం కాదు. నీకు నాకు ఉంటుంది కానీ వాళ్ళకి ఎందుకు? క్లిప్పింగ్స్ ఎత్తుకో, దొరుకుతుంది. చూస్తా సార్, నువ్వు వెతుకో. ఓకే చూస్తా. మరి అట్లాంటి అబద్ధాలు చెప్తే ఎట్టా? మరి తప్పేగా. నువ్వు మన దగ్గర చెప్తే చెప్పావు, వాడు దుప్పదా. వాడు ఫారినర్ దగ్గర కూడా ఆ విధంగా చెప్తే వాడు దేశం అంతా పోయి చేయాల. 22వ కారణం కూడా చెప్తాను చెప్పండి. నీకు మూకి అని ఒక జపాన్ దేశస్తుడు ఉన్నాడు. ఓకే. అమరావతి ప్లాన్ చేసినప్పుడు ఇతను పిలిచారు. ఇతను ప్రపంచవ్యాప్తంగా పట్టణాలని డిజైన్ చేసినటువంటి ఆర్కిటెక్ట్. టోక్యోలో ఉంటాడు అతను. అతన్ని పిలిచారు. అతను శుభ్రంగా ప్లాన్ గిని తయారు చేయడానికి సిద్ధపడ్డాడు. చేస్తున్నటువంటి దాంట్లోనే మన నారాయణ గారు లండన్ వెళ్ళి వేరే వాళ్ళని తీసుకొచ్చి వీడిని పంపించేశారు బయటికి. అతను ఏం చేశాడో తెలుసా? నేను బీహార్ గవర్నమెంట్తో వర్క్ చేశా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత దరిద్రపు కరప్షన్ వ్యవహారము, దరిద్ర వ్యవహారము ఎక్కడా చూడలేదు అని చెప్పాడు. చెప్పడం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక మ్యాగజైన్ ఉంటుంది. ఈ సైన్స్ టెక్నాలజీ లా మీద మ్యాగజైన్లు ఉంటాయి కదా మనకు ఉన్నట్టు. ఇండియా టుడే, బిజినెస్ ఇండియా ఉన్నట్టు వాళ్ళకి ఒక మ్యాగజైన్ ఉంది. వరల్డ్ ఆర్కిటెక్ట్స్ మ్యాగజైన్ ఉంది. అందులో 3 పేజీలు రాశాడయ్యా. 3 పేజీలా? వెతుక్కో, నువ్వు దొరుకుద్ది. అతను ఇంకా టోక్యో సిటీలోనే ఉన్నాడు, ఇప్పటికి బతికే ఉన్నాడు. మరి 1,00,000 కోట్ల జాబు
ఎంత పెద్ద ఇది లాస్ట్ 14 నుంచి 19 మధ్యలో జరిగింది సార్ ఇది ఆ, కదా. అది అవును. పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. పెద్ద ఇష్యూ అయింది. పెద్ద అంటే issue ఇప్పుడు అయింది. నువ్వు అడిగావు కాబట్టి గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా, లేకపోతే నాకు కూడా గుర్తురాదు. మరి ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 22 వచ్చినాయి. ఇంకోటి ఉంది, ఏంది? 20 కోట్ల సరే నువ్వు మాట అన్నా, నేను ఎందుకు రాయకూడదు చెప్పు. 20 లక్షల జాబులు ఎవరికి ఇచ్చారు? కరెక్టేనా? నేను మర్చిపోయా. 20 లక్షల జాబులు, 20 లక్షల కోట్ల పెట్టుబడి. ఇండియా టుడేకి సంబంధించిన అతను కూడా ఇంటర్వ్యూ చేశాడు మన ఈ మధ్య. నేను కూడా ఇంటర్వ్యూ చేశాను, నీకెందుకు సడన్ గుర్తుకొచ్చింది. విచిత్రమైన విషయం ఏందో తెలుసునా? 23 lakh crore జాబ్స్ అని చెప్పాడు. 23 lakh crores పెట్టుబడులు, 23 lakh crores జాబులు. 23 lakh crore జాబులు కాదు, 23 lakh crores జాబ్స్. అదే సార్, భూమి మీద 8. అరే నీకు ఎట్ట కుదురుతుందా? అసలు మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే అదే ఆ లెక్కను క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క మనిషికి 20,000 ఉద్యోగాలు వస్తాయి. అవును, ఒక్కొక్కడు 20,000 ఉద్యోగాలు చేయాలట. మరి ఏదో పాపం 75 సంవత్సరాలు చిక్కు తప్పింది వదిలేసాము, ఏదో పొరపాటున అన్నాడు. 20,000 ఉద్యోగాలు అని ముందు చెప్పాడు. అవును, ఇప్పుడు ఇది తర్వాత మళ్ళీ ప్లస్ అన్నాడు. అవును, ప్లస్ అన్న తర్వాత 22 చెప్పాడు. ఏమైంది నీకు అప్పుడు? అది 20 ప్లస్ 22 అంటే 42 లక్షలు కావట్లా? అవును, పెద్దోళ్ళే పాపం 75 ఏళ్ళు వచ్చినాయి. ఆయన ప్రెసిడెంట్ అయిపోవాలని, ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళని కూడా తీసి వెనక బెంచ్లో మా పవన్ ఏమైపోవాలి? వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయితే మా పవన్ కళ్యాణ్ ఏమైపోవాలి? ఎవరు? ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయితే. మీ పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, 15 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఉంటామో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారని మీ పవన్ కళ్యాణ్ చెప్పాడుగా. ఓకే, మొన్న కూడా లోకేష్ గారు కూడా అదే చెప్పారు. ఒకే ఒక విజనరీ నాయకుడు మనకి చంద్రబాబు నాయుడు గారు. అంటే నీకు దీన్ని రౌండ్ ఫిగర్ 20 చేద్దామని కోరుకుందా? ఉంది సార్ నాకు. చెప్పు. ముఖ్యంగా 24 2 డజన్లు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇటువంటి హెల్త్ రిలేటెడ్వి అవి ఆపేశారు. ఒకటి పీపీపీ మోడల్ గురించి ఏంది? ఓహో, పీపీపీ ఒకటి ఉంది కదా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. దానికి ఆయన ఏం చేశాడు తెలుసా? 45 years ఇండస్ట్రీ కదా, ఇంకొక పి యాడ్ చేసి పి 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 అన్నాడు. ఈ పీపీపీ మోడల్ అనేటువంటిది 25 సంవత్సరాల నుంచి దేశంలో ఉంది. ఆ పీపీపీ మోడల్ సిద్ధాంతం ప్రకారమే వాజ్పేయి గారు నేషనల్ హైవేస్ తీసుకొచ్చాడు. మంచి ప్రోగ్రామే. ఆ రోజుల్లో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. యాక్చువల్గా దేశంలో ఉన్నటువంటి ఆ నేషనల్ హైవేస్ అన్నింటినీ ఆ రకంగా కానీ తీర్చిదిద్దాలంటే ఇంచుమించుగా 68,000 కోట్ల రూపాయలు అయ్యేటట్టుంది ఆ రోజుల్లో. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఈ 68 లక్షల కోట్ల రూపాయల డబ్బులు కనుక తెచ్చుకుంటే వాళ్ళకి ఫారిన్ కరెన్సీలో ఇంట్రెస్ట్ కట్టాలి. అందుకని ఆయన ఏం చేశాడు అంటే ఈ పీపీపీ మోడల్ అనేది తీసుకొచ్చారు. దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎల్ఐసి వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు అందరూ ఇస్తారు. 20 రూపాయలు అంటే అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. 20 రూపాయలేమో నేను పెట్టుకుంటా, 80 రూపాయలు లోన్ తీసుకుంటా, 25 ఏళ్ల పాటు టోల్ గేట్లు కలెక్ట్ చేసుకుంటా. బాగా సరిపోయింది కదా. అది పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇది ఎక్స్ట్రా పీ మరి ఎందుకు యాడ్ అయింది ఇక్కడ చెప్తా. పీపుల్ ప్రైవేట్, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పీపుల్ అన్నా పబ్లిక్ అన్నా ఒకటేగా. అవును, అంటే పీపుల్ సపరేట్ గా పబ్లిక్ సపరేట్ గా ఉంటారా? కదా, ఒకటే కదా రెండు. మరి అదే మరి ఎక్స్ట్రా తెలియదేట్లంటే 75 years ఏజ్, 45 years ఇండస్ట్రీ కదా. అందరికంటే నేను కొత్తగా చేయాలి, కొత్తగా ఇన్వెంట్ చేయాలి, అందుకని చెప్పి చేశాడు. అంటే నువ్వేమనుకోవాలి అప్పుడు? చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పబ్లిక్ అన్నా పీపుల్ అన్నా ఒకటి కాదు, రెండు వేరే వేరు. సరే పీపుల్ అందరు కలిసి పబ్లిక్ అయ్యారనుకో, మరి పీపుల్ ఎవరు? లేరు. కొన్ని పబ్లిక్ అంతా కలిసి పబ్లిక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పీపుల్ అన్నారు అనుకో, మరి పీపుల్ ఏరి లేరు. మరి పీపుల్ అన్నా పబ్లిక్ అన్నా ఒకటేగా. మరి 4 పీలు ఎందుకు నీకు? ఎక్స్ట్రా తెలియదు అట్లా అంటున్నారుగా. అదే ఆయన విజన్. నేనేమంటానంటే దీనికి ఇంకొక పీ కూడా యాడ్ చేసుకో. ఈ పీ ఏంటి తెలియదు సార్ నాకు. 4 పీలకే బుర్రపాడైంది, ఇంకో పీ యాడ్ అయితే. సో పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కదా. దీనికి ఇంకో పీ ఏంటంటే పనికి మాలిన పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. మరి పనికి మాలిన ప్రోగ్రామ్ కాకపోతే 4 పీలు ఏంది నాకు అసలు. పీపీపీ అంటే సింపుల్ గా ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చక్కగానే ఉంది. పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్
పీపుల్ అందరూ కలిస్తేనే పబ్లిక్ Public అవుతారు. అవును. ప్రజల యొక్క సమూహము ప్రైవేట్ వాళ్ళ సమూహము వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్, అది అర్థవంతంగా ఉంది. మరి ఇట్లా నువ్వు 4 పీలు పెట్టి పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మరి నీకు పిచ్చి అంటారా ఏమంటారు చెప్పబోయా? నువ్వు నిష్పక్షపాతంగా నీ గురించి నిజమే సార్, అది పిచ్చి అంటారు సార్ దాన్ని. కానీ అనకూడదా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషిని నువ్వు ఆ విధంగా అనకూడదు. కేసులు పెడతారు నీ మీద. కానీ బాలకృష్ణ గారు సాక్షాత్తుగా అసెంబ్లీలో మటుకు సైకో గాడు అనొచ్చు, తప్పులేదు. అందుట్లో ఉపసభాపతి ఏమో బాగా చెప్పారు బాబు అంటాడు. అది మటుకు తప్పు కాదు, అది మటుకు తిట్టడం కాదు. నేను ఇదిగో ఇదంతా ఎందుకు కానీ నా సెల్ ఫోన్ ఏది, నా సెల్ ఫోన్ పట్టరా అసలు వీళ్ళు ఇదిగో ఎందుకు 24 అయిపోయినాయా? ఒక్కటే ఇదిగో 25 చేస్తున్నా. చేయండి సార్. 3rd క్లాస్ లాంగ్వేజ్. అబ్బా, ఇది 25. అబ్బా, 3rd క్లాస్ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? ఇది ఎక్స్ట్రా లాంగ్వేజ్ లాగా వస్తుందా? అబ్బాయి 3rd క్లాస్ లాంగ్వేజ్ అంటే ఎక్స్ట్రా క్లాస్ లాంగ్వేజ్ అనేది కాదు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాగా నీచ, నికృష్ట, దరిద్ర, దిక్కుమాలిన, దౌర్భాగ్యపు, ఇల్లీగల్, ఇమ్మోరల్, అనెథికల్ భాష. ఏంటది? ఎవరు సార్ అట్లాంటి భాష మాట్లాడేది? బుర్రన్నాడు ఎవడన్నా అట్లాంటి భాష మాట్లాడతాడా? అరే మాట్లాడారు కదా అంటుంటే ఎవరైనా మాట్లాడతారంట. సుబ్రహ్మణ్య శాస్త్రి నువ్వు బయలుదేరినా మురళి చూపిస్తాగు, నీకు వాళ్ళు మాట్లాడిన భాష చూపిస్తాగు. భాష బుద్ధున్న వాళ్ళు చూపిస్తాగు నీకు. తగులుబాజీ, దరిద్రం, చెత్త కాదు సార్. నీచ, నికృష్ట, దరిద్ర, దిక్కుమాలిన, ఇమ్మోరల్, ఇల్లాజికల్, ఇల్లీగల్ భాష. 8 ఉన్నాయబ్బా. 8 ఉంటాయి. నువ్వు ఏదైనా సరే లెక్కేనబ్బా అది. ఇప్పుడు నేను నీకు అది కూడా చూపిస్తా చూడు. ఏమి భాష మాట్లాడాడు అనేది ఒక్క సెకండ్ టైం నువ్వు మరి తొందరపడబాక. నేను పడిన అసలు నాకు అది వినడానికి నాకు లోపల తిప్పేస్తుంది ఇలా, మీరు ఇన్ని క్వాలిటీస్ చెప్పిన తర్వాత. అది నేను ప్రత్యేకంగా రికార్డ్ చేసి పెట్టుకున్నా. అప్పుడప్పుడు వింటారా ఏంటి? ఎవరు? మరి రాత్రిపూట 2ంటికే కానీ నిద్రపోయేది. కొంచెం ఇటు తిరగండి సార్, కెమెరా ఫేవర్ ఉంటారా? బూతుల రాజ్యం. టీడీపీ శాంతి వచనాలు వినిపిస్తాయి. ఆ భాగ్యం నాకు ఈరోజు కలిగించారు మొత్తానికి. ఆ భూతాన్ని భూస్థాపితం చేశానంట. చేశారా? చేస్తారా? చేస్తున్నాను అని చెప్పాను, చేస్తానని చెప్పాను. ఏ భూతాన్ని సార్? నువ్వు మొత్తం విను. తీసుకుంటాడు. పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నా. వంట కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఊడిపోయిందని చావలేదు, మంచికే లేదా? ఊడిపోయిందని చావలేదు, మంచికే లేదా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఇది నా ధ్యేయం. ఏమైనా చేస్తాను, అవసరమైతే చేస్తాను. ఎవరు సార్ 50 ప్రతి? జగన్మోహన్ రెడ్డి తల ఎప్పుడు తెగనెరకాలా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది? ఉద్దికి 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 ఊరిడిపిస్తా ఊరిడిపిస్తా. ఇప్పుడే కదా చేసి దివాకర్ రెడ్డి కొడాలని అంబటి రాంబాబు భౌతికంగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ వేదిక నుంచి ఒక 50 లక్షల రూపాయలు సూపర్ ఇస్తున్నారు. జిల్లాలో ఎటువంటి ఎలిమినేట్ చేయాలనేటువంటిది చాలా మాక్సిమం ప్రయత్నం చేస్తాం. మన అంటే భౌతికంగా మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలనే పరిస్థితి రంగయ్య విషయంలో సక్సెస్ అయినాడు, నా విషయంలో ఫెయిల్ అయినాడు. భూతాన్ని భూస్థాపితం చేశానంట. మీరు అన్నది చాలా తక్కువేమో. 8 చెప్పారు, ఎంతటితోటి అయిపోవాలా. ఇంకోటి కూడా వినిపిస్తా విను సార్. చెవులోంచి రక్తం వచ్చి చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబుల్? ఎవరు? మరి అంత అద్భుతంగా ఒక్కసారి అన్ని తట్టుకోలేకపోతున్నాను సార్. నువ్వు ఆవేశపడపాక. నువ్వు సగమే ఉన్నావు, నువ్వు ఇంకొకటి కూడా వినిపిస్తాయి. ఈరోజు నాకు అదృష్టం ఒక రేంజ్ లో పట్టింది సార్ వల్ల. సరేండి. अरे भाई खुद की ही गाड़ी की ग्लास क्यों फोड़ रहे हो? ये ग्लास फोड़ के फिर से ఇదంతా ఎడిటైన్మెంట్ లేదు. होगा इस ग्लास रिपेयरिंग किट. అచ్చెన్నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకంగా అందరి సభా సాక్షిగా ఆయన పోలీసులను ఉద్దేశించి ఇట్లా మంచిగా ఈ రోజు ఏ పోలీసులను వాళ్ళు వాడుకొని ఇబ్బంది పెద్ద మాట అన్నాడు. ఏ పోలీసులను అండగా పెట్టారు.
పట్టాభిరామేమో ఒక మాట అంటే, ఈ బాచుల అర్జునుడు అనే ఈ వ్యక్తి అయితే అత్యంత దారుణంగా పిల్లల పట్ల కూడా గౌరవం లేదు. అంటే వీళ్ళు మనసులోనేనా నిజంగా అన్నమే తింటున్నారా ఈ మాదిరిగా మాటలు ఇక్కడ ఉన్నాడు చూడు, ఎల్లో షర్ట్ వేసుకొని మాట్లాడుతున్నారు. బోర్షడికే. కఠిన మాటలు మనం వింటున్నప్పుడు కానీ వీళ్ళు నాకు కూడా 2-3 సార్లు తారసపడ్డాడు పడ్డారా? ఈ బోర్షడికే గారు. అనాల్సి ఏ బస్సు టికెట్ రా అనాల్సి. మంచి పదం అన్నాడు కదా మనం అంటే ఎట్లా? మంచి పదం అంటున్నాడు కదా, తప్పే వాళ్ళకి సంస్కారం లేకుండా వాళ్ళు అన్నారు కదా, మనం కూడా అంటే ఏం బాగుంటుంది. సూపర్ సార్, మంచిగా చెప్పారు. పదాలకు అర్థం కావడం లేదా మనకు. ఇది చరిత్ర ఎప్పుడు కూడా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. సమయం బాగాలేనప్పుడు ఓపికగా వెయిట్ చేయాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇంకా మాట్లాడారు అదే సంగతి. ఇంత దారుణంగానైతే నేను ఇంకోటి ఏదో చూపించారు సార్. ఇంకోటి కాదు, ఇంకొకటి కూడా ఉంది. ఆ, జగన్మోహన్ రెడ్డి నీ పుట్టుకే అనుమానం, తప్పుడు పుట్టుక తప్పుడు పుట్టుక. అంటే ఏంది ఆయన ఉద్దేశం సార్? అరే నువ్వు బలివాడు అట్లాంటి అయినా అడగకూడదా నువ్వు అంటుంటే పాసు కాలే, నువ్వు బలివాడువేనా నువ్వు అట్లాంటి అయినా అడగకూడదు అంటుంటే. అంటే 70 సంవత్సరాల ఏజ్ వచ్చిన తర్వాత నేనైతే అటువంటి మాటలు మాట్లాడినాము నాకు తెలిసి. చిప్పు దొబ్బితే ఏం చేస్తారు? ఆయన ప్రెసిడెంట్ అయిపోవాలి, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి, ఎవడో నోరైతే మాట్లాడకూడదు. అదే మోడీ గారు, అమిత్ షా గారు చాలా కేర్ఫుల్ గా వాచ్ చేస్తున్నారు. పడే దెబ్బ ఎట్టడదో తెలుసా, పాతాడానికి పోతారు. కానీ ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ, ఆల్మోస్ట్ 25 రీజన్స్ ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు కొన్ని కారణాలను చూస్తారు. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, చెప్పిన అబద్ధాలు ఎట్టా ఉన్నాయి, అప్పుల సంగతి ఏమిటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంగతి ఏమిటి, పోలవరం సంగతి ఏమిటి, అమరావతి సంగతి ఏమిటి, చేసిన ప్రామిస్లు ఏమిటి, గవర్నమెంట్ జీవోలు ఎందుకు దాచేస్తున్నారు, జడ్జిమెంట్స్ని ఎందుకు దాచేస్తున్నారు, లడ్డు విషయంలో ఇంత చేటు రిపోర్ట్ వచ్చినా సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, సిట్ అంటే లెక్కలేదు, సిబిఐ అంటే లెక్కలేదు, ఏంటి అసలు మీ సంగతి అని మొత్తం కూడా 1, 2, 3 వేసుకుంటారు. ఓకే. అప్పుడు ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టాలా లేదా, పెట్టాలి అనేసరికి సాలిడ్ రీజన్స్ ఏంటి అనేటువంటిది వెతుకుతారు, అప్పుడు చేస్తారు. చెప్పాను కదా నేను, 10 సార్లు 11 సార్లు యూపీలో పెట్టాను. ఐ థింక్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి పెట్టినట్టు నాకు గుర్తు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేటువంటిది ఇప్పటికి కూడాను ఎక్సలెంట్ జడ్జిమెంట్. ఓకే. రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు అనమాట, అంటే ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన పెట్టారు అక్కడ. అది అన్యాయంగా జరిగింది కాబట్టి కుదరదయా బాబు అన్నారు, అయిపోయింది అది కదా. మరి ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదా, కానీ రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారంటే ఇలాంటి రీజన్స్ అన్ని క్రోడీకరించి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం పెట్టి, కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకొని అప్పుడు రాష్ట్రపతి గారికి చెప్తే రాష్ట్రపతి గారు గవర్నర్ పాలన పెడతారు. ఓకే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టారే అనుకుందాం, ఈ కారణాలన్నీ క్రోడీకరించుకొని పెడతారా లేదా అనేటువంటిది వాళ్ళ ఇష్టం. ఓకే. పెడితే ఏమవుతుంది, చిన్నగా పవన్ కళ్యాణ్ గారిని దిగుతారు. 2 రకాలుగా దిగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటి, రాష్ట్రపతి పాలన పెట్టేస్తారు, ఆయనకి ముందే చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, రాష్ట్రపతి పాలన విధించినటువంటి రోజునే అనౌన్స్మెంట్ చేస్తారు. ఏమని, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి గవర్నరు. ఎట్టుంటుంది అప్పుడు దెబ్బ, అద్రిపోయింది. ఇంకా అది సంగతి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు ఇంకప్పుడు మెదలుకుంటూ ఉంటారు కదా, ఎప్పటి నుంచి ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు సాగు చేసుకుంటారు. అంతేగా, ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, పవన్ కళ్యాణ్ని పిలిచి, అంటే రహస్యంగా పిలిచి, అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు చక్కగా చిన్న పిల్లని కూర్చోబెట్టుకుని మధ్యలో కూర్చోబెట్టుకొని ఏ పెడదాం అనుకుంటున్నా యారీ, ఏది బాగుండదేమో, ఓ 10 మంది తెలుగుదేశం ఎంపీలను లాగు, డబ్బులు మేము ఇస్తాం కానీ అంటారు. అది ఎట్ట కుదురుతుందండి అని, పిచ్చోళ్ళగా ఉన్నావేదా నాకు అర్థం కాదు, నువ్వే ముఖ్యమంత్రి అయితే 10 మంది ఎంపీలు ఇటు లాగు, పోయినసారి సుజనా చౌదరి వాళ్ళందరూ రాలేదా ఏంది, బలివుడు లాగన్నాడు అనుకో, చిగా వేరా 2 లక్షల పుస్తకాలు చదివాడు కదా, ఇది తెలియదు ఎక్కువ. ఇగో పదవి అన్నా డబ్బులు అన్నా కాదంటాడా, డబ్బురా కదా అండు కదా, పవన్ కళ్యాణ్ సచ్చినా కదండి, అంతే కదా. ఇక్కడ 277 ఉంది, నీకు 16 మందిగా వెళ్ళింది. అవును, 277 16 తీసేసినా గానీ నీకు 277 దాటిపోయింది. అందులో ఈ 10 మంది వచ్చి బీజేపీలోను జనసేనలో జాయిన్ అయ్యాడు అనుకో, ఇది ఎంత ఉంటుంది ఫిగర్ అప్పుడు, 87 వెళ్తుంది ఇంకా చాలుగా. ఓ మస్తు అయిపోతుంది సార్. మోడీ గారు సేఫ్ గా, ఆయన ప్రభుత్వం సేఫ్ గా,
ఈయన గవర్నర్ అన్న అవుతాడు, ముఖ్యమంత్రి అన్న అవుతాడు. ఇంకేం కావాలి అంతకంటే? కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో 15% ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ కాలేదు, అంతంత మాత్రంగా ఉన్నారు. అవునవును. మొత్తం సపోర్ట్ చేస్తారా లేదా? డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. మరి ఇంకేం కావాలా? ఇదే ఫిగర్లు గుర్తుపెట్టుకో. 293 మైనస్ 16 277. ఈయన 272 సరిపోతాయి. అవును. పవన్ కళ్యాణ్ కనుక దానికి కనుక ఒప్పుకొని కనుక చేశాడు అంటే అయిపోయా, ఇంతే సంగతులు. చాలుగా. చాలు. రాష్ట్రపతి పాలన పెడతాము, నువ్వు గవర్నరు. రాష్ట్రపతి పాలన పెట్టము, నువ్వు ఈ పని చేయి, ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అయిపో. మంచి చేస్తే చూద్దామే. స్ట్రాటజీస్ అయ్యాయి. వాళ్ళు ఏం ఆలోచిస్తారని ఆలోచించడంలా చూసి 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 కొడతారు. అవును. బీజేపీ వాళ్ళని ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళు నిలబడి నీళ్లు తాగేవాళ్లే కానీ పరిగెత్తి పాలు తాగేవాళ్ళు కాదు. చాలా స్ట్రాటజిక్. కొట్టేటువంటి దెబ్బ ఎట్లా ఉంటుంది అంటే సాగు దెబ్బ ఉంటుంది. చూసి 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 అదే మనం తెలుగులో సామాన్ చెప్తారు, సో గోరికాడ నక్కలాగా కాసుకొని కూర్చొని ఉన్నాడంటవే, అలా అంటారు. తొందరపడరు. కానీ చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకి ఎంత కోపం ఉందంటే పీకల దాకా కోపం ఉంటుంది, కానీ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయరు. పాపం. ఈయన మీద ఏంది, చాలా కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో విభేదించడం. అవును. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే చంద్రబాబు నాయుడుతో కనుక మనం కనుక విభేదిస్తే మళ్ళీ ప్రత్యేక హోదా అంటాడేమో, అమరావతికి డబ్బులు పోలవరం ఎత్తు అడుగుతాడేమో, గట్టిగా అరుస్తాడేమో. లాస్ట్ టైం చేశాడుగా 2018 అక్టోబర్ వరకు బాగానే ఉన్నాడు. తర్వాత మోడీ గారిని తిట్టావు, ఆయన భార్యను రంగంలోకి రాగావు, నీ భార్యని గురించి అసెంబ్లీలో చెప్పినప్పుడు ఏమో బోరు బోరుని ఏడ్చావు. మరి అట్లా నువ్వు ప్రైమ్ మినిస్టర్ భార్య గురించి అసలు ప్రస్తావన, అసలు ఆడవాళ్ళ ప్రస్తావన ఎందుకు నీకు? ఎందుకు తీసుకొస్తారు? మా ఇష్టం అండి, మేము ఏదైనా చేస్తాం అంతే. అడగడానికి నువ్వెవడు? దేశ ద్రోహి, అర్బన్ నక్సలైట్. ఎవడురా నువ్వు అడగడానికి? అంతే సార్, కరెక్టే మనం చెప్పింది. అడిగే హక్కు లేదు. కానీ ఇన్ని రీజన్స్ ఉంటాయి. జస్ట్ నేను డిసైడ్ చేసేవాళ్ళము కాదు, జస్ట్ మాట్లాడుకుంటే వచ్చింది సార్. ఇంకా రాస్తే ఇంకో పెద్ద ఇంకొక 25 వస్తాయి. కానీ మరీ సిల్లీగా ఉంటాయి, బాగుండవు. అవును. అదే మరి అంత చేడి చేస్తే ఎట్లా ఉంటదంటే బట్టతల మీద వచ్చి బిగినట్టు ఉంటది. ఎందుకు వచ్చింది మరి ఇదాలే. సో ఇంకా అదే సార్. థ్యాంక్ యూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. నాకు కూడా ఫ్యూజులు ఎగిరిపోయినాయి మీరు కూడా చెప్తూ ఉంటే. ముఖ్యంగా లాస్ట్లో ఆడియో వినిపించారు కదా, ఇంట్లో అన్నం తింటాను లేదు నైట్ డౌట్, ఎవరంటే అర్బన్ నక్సలైట్ అంటారని ఇంకో భయం. ఏం సార్, వెనక్కి పోతే నొయ్యి ముందుకు పోతే గుయ్యి అన్నట్టుంది. ఎవరు నీకు నాకు కాదు, రాష్ట్రం మొత్తం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా వరీతి వచ్చింది. వెనక్కిపోతే నువ్వు, ముందుకు పోతే నువ్వు, వెనక్కిపోతే గొయ్యేది. కారణం ఏంటంటే నేను ఢిల్లీలో చక్రం తిప్పుతా అంటాడు. ఏం తిప్పుతాడు చక్రం? వాజ్పేయి ఎల్కే అద్వానీ ఉన్నప్పుడు అంటే పాపం వాళ్ళు సాఫ్ట్గా పోయేవాడు కూడా చక్రం తిప్పాడు. ఇక్కడ ఉన్నది అమిత్ షా మోడీ. వాళ్ళు గరగర వాళ్ళు తిప్పుతారు. వాళ్ళు తిప్పడం అనేది కాదు, తొక్కుతారు. మామూలు తొక్కడం కూడా కాదు. ఆయన చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, అమరావతిని గురించి ఎవరైనా మాట్లాడితే నీళ్లలో వేసి తొక్కుతానని. వాళ్ళు కూడా అలాగే తొక్కుతారు. ఒకటే ఫిగర్ గుర్తుపెట్టుకో, 293 మైనస్ 16 277. మోడీ గారి గవర్నమెంట్ సేఫ్. 5 సీట్లు 5 ఎంపీలతో సేఫ్. ఒకవేళ ఈ 16 మందిలో 10 మంది రాకపోయినప్పటికీ వేరే పార్టీల వాళ్ళని కానీ కలుపుకున్నా కానీ ఆయన గవర్నమెంట్ సేఫే. అవును. ఈయన బయటకు పోయినా కానీ మోడీ గారి గవర్నమెంట్ సేఫే. ఇది ఒక క్యాలిక్యులేషన్. రెండోది మూడోది నేను ఆల్రెడీ చెప్పా, మళ్ళీ చెప్పలేను. ప్రజలకు అయితే క్లారిటీ వచ్చిందిగా, క్లారిటీ వచ్చింది నాకు. అదే సంగతి. సో అర్థమైంది కదా, చూద్దాం, మంచి జరగాలని కోరుకుందాం. ఒకవేళ అటు ఇటు ఏమన్నా అయితే మాత్రం ఇగో ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఈ పాయింట్స్ యూట్యూబ్లో అలాగే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు బాబు నాకు తెలిసింది చెప్పా, నువ్వు అడిగావు కాబట్టి. అవును, నేను రాష్ట్రపతి పాలన రావడము రాకపోవడం నీ చేతిలో, నా చేతిలో ఏముంటది? ఉండదు. మోడీ గారి చేతిలో, అమిత్ షా చేతిలో ఉంది. వాళ్ళు డెసిషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని, తిరుపతి లడ్డు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, అప్పుల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, లిక్కర్ మాఫియాని దృష్టిలో పెట్టుకొని, శాండ్ మాఫియాని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏం తక్కువయా? అన్ని 3,95,00,000 ఎకరాల భూమి, సారవంతమైన భూమి, 974 కిలోమీటర్ల తీర ప్రాంతం, పల్నాడు లాంటి ఏరియాస్లో బ్రహ్మాండమైన లైమ్ స్టోన్, ఐరన్ ఓరు, ఆయిల్ అండ్ గ్యాసు, పచ్చటి పొలాలు, కొబ్బరి తోటలు,
చేపల పరిశ్రమ, రొయ్యల పరిశ్రమ, బొచ్చినంత మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ విదేశాల్లో ఉండి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఏం కావాలి ఇంకెందుకంటే? ఇన్ని అవకాశాలు ఆ భగవంతుడు ఇస్తే ఒకడో రెండో దరిద్రం ఉండాలగల మూలకంగా దిక్కుమాలను అయిపోతున్నారు పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది చాలా బాధాకరం. బాధించదగ్గ విషయం. చాలా బాధాకరం. మరి ఆలోచించండి, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలను కూడా కోరుకుంటున్నాను, ఒకసారి ఆలోచించండి. అంతే కదా. తిరుపతి లడ్డు విషయాన్ని గురించి మర్చిపోయా, భగవంతుడు చూసుకుంటాడు, నీకు నాకు ఎందుకు? అంతే, కరెక్టే సార్ అది. ఇంకా అది వదిలి ఆంధ్రప్రదేశ్లో ఉండే టీవీ ఛానల్స్ను చూడకండి, అది న్యూస్ పేపర్లు చదవకండి, లేదా అవి చూడండి ఇవి చూడండి అన్నీ చదవండి. మీరు ఒక నిర్ణయానికి రండి. ప్రజలు చాలా విఘ్నులు, గుర్తుపెట్టుకో. ప్రజలు తెలివి తక్కువ అనుకున్నామంటే నీ అంత తెలివి తక్కువ, నీ అంత వెధవా ఇంకోడు ఉన్నాడు. ఓకే, అర్థమైంది. అది సంగతి. సో నమస్తే. థ్యాంక్ యూ. ఇది నా అభిప్రాయం మాత్రమే. డెఫినెట్గా